నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇంటర్నేషనల్ యోగా డే రోజు జూన్ 21న ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేలా యోగా డే అనేది ఏపీ నిర్వహిస్తుంది. నిన్న సాయంత్రం 6:30కి చేరుకున్నటువంటి ఒక మోడీ గారు కూడా పాల్గొన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు యోగా గురించి ఒక ట్వీట్ చేశారు. అదొక పక్కన పెడితే, యోగా గురించి ట్వీట్ కాదు, నువ్వు కూడా యోగా చేస్తే కొంత మానసికంగా శారీరకంగా కొంత బలపడతావు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ పోతాయని చెప్పి కొంతమంది కూటమి సంబంధించినటువంటి ఒక నేతలందరూ కూడా జగన్ కి సలహాలు ఇస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఒక్కసారి నేను మీకు అది వినిపిస్తాను. దాంట్లో కొంత తేడా అయితే కనిపిస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. యోగా అనేది శరీరం ఆత్మ పైన పనిచేస్తుందన్నారు జగన్. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సాయపడుతుందని, యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. యోగా అనేది శరీరం ఆత్మ పైన పనిచేస్తుందన్నారు జగన్. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సాయపడుతుందని, యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. అయితే మీరు విన్నారు కదండి. అవును. ఇందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా యోగాసనాలు వెయ్యాలి అని చెప్పేసి కూటమి నేతలు అంటున్నారు. కానీ జగన్ పెట్టినటువంటి ఒక ఎక్స్ లో ట్వీట్ ఏదైతే ఉందో, దీంట్లో శరీరానికి ఆత్మకి అంటున్నారు. ఆత్మ అనేది ఎప్పుడు వస్తుంది? నిజంగా యోగా చేస్తే ఆత్మ ఎలా బలపడుతుంది? ఆత్మ మనిషి ప్రాణాలు కోల్పోయిన తర్వాత బయటకు వస్తుంది. సో సాధారణంగా ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది కూటమి నేతలు కూడా ఆత్మలతో మాట్లాడుతుంటాడు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, అందుకే యోగా చేయమంటున్నాను అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో జగన్ చేసిన ట్వీట్ ని మీరు ఎలా చూస్తారు? నిజంగా పాపం జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఒక్కోసారి నిజాలే వస్తాయి, అబద్ధాలు రావు. మరి నేను చూస్తే వాళ్ళ చెల్లెల గురించి కూడా మాట్లాడేటప్పుడు అలానే అన్నాడు. ఆ షర్మిలమ్మ ఫోనా, ఎవరు ట్యాప్ చేశారు, వాళ్ళు చేసి ఉంటారు, ఏమో నాకు తెలియదు, నన్ను ఎందుకు అడుగుతా అన్నట్లుగా. మరి ఈరోజు కూడా ఇతను ఆత్మలతో మాట్లాడతాడు అనేది అందరికీ తెలుసు. మరి అతనికి ఏదో మానసిక రుగ్మత ఉంది, దానికి సంబంధించి వైద్యం చేయించుకుంటున్నారు, మరి దానికి సంబంధించి మందులు అవి వాడతారంటే, ఈ రోజును చూస్తే నిజంగా ఆత్మకు కూడా ప్రశాంతత వచ్చిద్ది అని మాట్లాడాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఆ రుగ్మతకు మందు ఇతను ఏదైతే ఇప్పుడు కూటమి నేతలు అందరూ చెప్తున్నారో, ఖచ్చితంగా ఇతనైతే యోగా చేయాల్సిందే. ప్రతిరోజు అతను యోగా చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ పరిస్థితి అనేది, మానసిక పరిస్థితి తప్పకుండా తగ్గిద్దని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ట్వీట్ అయితే చేశారో, ఇక్కడ ఎవరైనా సరే మానసిక ప్రశాంతత, శరీరానికి ఒక పీస్ఫుల్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటాము, బ్రెయిన్ కూడా ఫ్రెష్ అవుతుంది అనేది మనం రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ ఎక్కడా కూడా ఆత్మ శాంతించిద్ది అంటే, ఎవరైనా చనిపోతే నీ ఆత్మకు శాంతి చేకూరాలనో, ఓం శాంతి అనో ఇలా రకరకాలు మాట్లాడుకుంటాం. కానీ యోగా చేస్తే ఆత్మకు శాంతి వచ్చిద్దంటే నిజంగా కామెడీగా ఉంది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆత్మలతో మాట్లాడే వ్యక్తి కాబట్టి పాపం వాటికి కూడా శాంతి వచ్చిద్ది నేను చేస్తే అని చెప్పేసి చెప్తున్నాడేమో అన్నట్లుగా ఇంకొక వైపు అర్థం వస్తుంది. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది, ఇంకా ఎలా అర్థం చేసుకునే వాళ్ళకి అంత, మీకు ఎంత అర్థం అయితే అంత అర్థం చేసుకున్న వాడికి అర్థమైనంత మహదేవ్ అన్నట్లుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లు అట్లానే ఉంటాయి, ఆయన మాటలు అట్లానే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి కొంతమంది అయితే పాపం అడుగుతున్నారు. అయితే అది కాక చూసుకుంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ట్వీట్ ఏదైతే ఉందో, శరీరానికి ఆత్మకి, కానీ శరీరం విడిచిపెడితే అప్పుడు ఆత్మ బయటకు వస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. అటువంటిది ఆత్మ కూడా శాంతి కలుగుతుంది అనేటువంటి వ్యాఖ్యలు కావచ్చు. దీన్ని ఎలా చూడాలి? అదిగాక యోగాకి సంబంధించి ఏదైతే శరీరానికి సంబంధించిన రుగ్మతలు ఏవైతే ఉంటాయో, మానసికంగా చాలా ప్రశాంతత కోరుకునే వాళ్ళకి కావచ్చు, లేదా బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి కొన్ని శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు, కొన్ని లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా సరి చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా యోగాలో ఆత్మ ఏదైతే ఉంటుందో, ఆత్మ శాంతిస్తుంది లేదా ఆత్మ బలపడుతుంది అన్నది మాత్రం ఇప్పటిదాకా ఎక్కడ వినలేదు. మీరు ఎక్కడ విన్నారా? రాజారెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి ఆత్మ, వివేకానంద రెడ్డి ఆత్మ. వివేకానంద రెడ్డి ఆయన ఆత్మని పరమాత్మలో కలపటానికి వీళ్ళందరూ 6గురిని ఇంకా ఆత్మలను ఏ విధంగా బలిచ్చారో చూసాం. ఇంక ఈ ఆత్మలే గుర్తొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆత్మ గురించి మాట్లాడుతుంటే. మరి అదే కనిపించేది. ఎందుకంటే ఈ రోజున చూస్తే మరి నిన్న విగ్రహావిష్కి వెళ్ళాడు కదా ఆ ఆత్మ. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మకు శాంతి
అని చెప్పి అన్నారో నిజంగా ఇక్కడ చూసుకుంటే మరి ఈయన కల్తీ మద్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మరణాలు సంభవించినాయో మరి ఆ ఆత్మలు, మరి ఇతను మరి తండ్రి చనిపోయినప్పుడు ఈయన కొన్ని ఏదో ఓదార్పు యాత్ర అని చెప్పి చేశాడు. మరి ఆ రోజున ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి ఆత్మలు ఈ రోజున చూసుకుంటూ పోతే మరి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆత్మలే ఆత్మలు. ఈ ఆత్మలకా మరి ఈ యోగా, మరి ఇతను యోగా ట్వీట్ చేసిందే ఆత్మల కోసం అనేది ఈ రోజున అందరికి అదే అర్థమవుతుంది అతను చేసిన సత్యనపల్లి ఇద్దరు చనిపోయిన అవును వాళ్ళ ఆత్మలు. నిన్న విగ్రహావిష్కరణకి వెళ్ళి అక్కడ ఇంకో మరో ఇద్దరిని పట్టున పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి అన్నట్లుగా ఈయన యోగా ఎవరికి అంకితం అంటే ఆత్మలకు అంకితం. ఈయన యోగా డే ఆత్మలకు అంకితం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. విశాఖలో రికార్డు స్థాయి అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలు కొడుతూ దాదాపు గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసినానికి ఒక రికార్డు అని కావచ్చు, అదేవిధంగా ఇన్ని లక్షల మంది ఒకేసారి వేసినటువంటి దానికి ఒక రికార్డు, ఇలా అన్నిటికీ రికార్డుల మీద రికార్డులు ఒక పక్కన బద్దలు కొడుతుంటే జగన్మోహన్ రెడ్డికి కూడా రికార్డు ఇవ్వాలి అని చెప్పి వైసీపీ నేతలు కోరుతున్నారు. ఎందుకంటే ఆత్మలకు సంబంధించి ఇప్పటిదాకా ఎవరు కూడా యోగా వర్తిస్తుందని చెప్పి అనుకోలేదు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఏదైనా ఒక ఆత్మకి శాంతి చేకూరాలనుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు మౌనం పాటించండి అంటాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అందరికీ అనుమానం రావాలి. మరి ఆయనకు ఒక్కడికి అనుమానం వచ్చిందంటే మరి మనం యోగా చేసేటప్పుడు మౌనం పాటిస్తాం, సైలెంట్గా ఉండి యోగాసనాలు వేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించడం, మరి యోగా చేయటం ఒకటేనని ఆయనకు అర్థమైందని ఇక్కడ మనకు అర్థం అవుతున్న విషయం. కానీ ముఖ్యంగా నిజంగా వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది. మళ్ళీ ఆ ప్లేస్లోకి ఆంధ్ర పేరు వచ్చింది. వేరే ఒక దాన్ని మనం బ్రేక్ చేసామంటే ఖచ్చితంగా ఇక్కడ నారా లోకేష్ గారి ప్రధాన భూమిక పోషించారని మోడీ గారి నోటితో చెప్పటం. అంటే ఇక్కడ 25,000 మెంబర్స్ స్టూడెంట్స్ ట్రైబల్ ఏరియాకి సంబంధించిన పిల్లల్ని తీసుకొచ్చి మరి వాళ్ళ చేత యోగాసనాలు చేయిస్తూ వాళ్ళకు సంబంధించిన ఆ 25,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అదంతా మోడీ గారికి మేము అంకితం అన్నట్లుగా లోకేష్ గారు అక్కడ చెప్పటం. ఇవన్నీ కూడా నిజంగా అంటే ఆరోగ్యం, అదేవిధంగా ఆరోగ్యం ఎక్కడుంటే ఆనందం అక్కడ ఉంటుంది. అట్లాంటి ఆనందం ఆరోగ్యం ఉంటే ఆ రాష్ట్రం ఏ విధంగా ఉండిద్ది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. ఇంకా ఆ మహాభాగ్యంతోనే విరసిల్లిద్ది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం హెల్తీగా ఉండిద్ది, రాష్ట్రం, అదేవిధంగా రాష్ట్రాలన్నీ కూడా హెల్తీగా ఉన్నప్పుడు దేశానికి మరి అవన్నీ కూడా వర్తిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా అనేది ఒక ముఖ్య పాత్రగా చేసుకోవాలి వాళ్ళ జీవన శైలిలో అనేది మనకి ఇక్కడ వీళ్ళు చెప్పటం. మరి దాన్ని ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలో నిర్వహించటం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇటువైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారని పిచ్చి మాటలు మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదంగానే ఉంది. సో మనం చూసుకుంటే దాదాపు యోగా దినోత్సవం రోజు నిజంగా ఒక ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టినటువంటి ఒక ఆంధ్ర ఏదైతే యోగా ఆంధ్ర అన్న పేరును మొత్తం సార్థకత చేసిందని చెప్పి చెప్పుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో జగన్ చేస్తున్నటువంటి ఒక చర్యలు ఏదైతే ఉన్నాయో అది తెనాలి టూర్లో గంజాయి మూటను పలకరించడం కావచ్చు, అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా పరామర్శించినటువంటి ఒక వ్యక్తుల్ని కావచ్చు. సో నిజంగా యోగా ఇలాంటి వాళ్ళకి వర్తిస్తుందా, ఏదైనా సరే హెల్ప్ చేస్తుందా వాళ్ళకంటే ఏం చెప్తారు? వాళ్ళు దాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి ఏంటంటే వక్ర బుద్ధితో ఆలోచించటం, మరి హైపర్ టెన్షన్ అనమాట మనుషులకి. అంటే రప్ప రప్ప నరుగుతాం అనే డైలాగులు లాంటివి చెప్పకుండా ఉండటానికి, మరి ఇలాంటి ప్లకార్డులు తయారు చేయకుండా ఉండటానికి, ముఖ్యంగా గంజాయి తీసుకోకుండా ఉంటారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మద్యపానాన్ని అరికట్టవచ్చు, మరి గంజాయి బ్యాచ్ని అరికట్టవచ్చు. అలాగే ఈ చిల్లర మూక ఏదైతే ఉందో ఈ మద్యం మత్తుల ఆడపిల్లల పట్ల అనుచితంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మరి సాక్షి ఛానల్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు అనమాట. దాన్ని అన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే కూల్గా ఉంటూ చక్కగా ఏదైతే ఈ రోజున కూటమి నేతలే కాదు అందరూ కూడా పిలుపునిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. ఎందుకంటే విపరీతమైన హైపర్ టెన్షన్తో వాళ్ళు అంటే కొట్టుమిట్టాడుతున్నారు దానిలో. కాబట్టి ఆ హైపర్ టెన్షన్ నుంచి మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి. అలాంటివన్నీ కూడా వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి, ప్రజలకి ప్రశాంతతను పంచండి అనే విధంగా వాళ్ళను వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చూద్దామండి, జగన్ గారు ఎక్స్ వేదికగా చెప్పినట్టుగా శరీరానికి ఆత్మకి ప్రశాంతత చేకూరాలి అన్నది నిజంగా ఎంతవరకు కరెక్టో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.